ఎవరన్నా సంతులాలు ఏం చేస్తాను? ఏంద్ర తమ్మి కొత్త అడగాడిది మా షేర్లో కూరగాయలు చెప్పుకొచ్చి అమ్మవారా అవే ఏ అబద్ధం ఆడకన్నా ఇవాళ ఆదివారమేనే కూరగాయలు ఎవరు కొంటారు? నాకు ఏదో డౌట్ వస్తుందన్న. కూరగాయలు మీద పెట్టి లోపల పంది కూర గిట్ల తీసుకొచ్చి అమ్ముతానుగా. సరే నీకు ఇప్పుడు కావాలరా మరే? కావాలి కావాలి. ఇవాళ ఆదివారం కాను కూరగాయలు అమ్మ నాకు తెలుసు. ఇలా పంది కూర తెచ్చినావు, ఇలా తినుడే. ఇక మరి చూడరా, ఇక చూడు ఏడు నువ్వు అడిగి పంది కూర ఏదన్నా? ఆ అడవిలో ఉన్న తెచ్చుకోపో. జరు పంది మొక్క పొడ మా కాయాలని కింద ఎత్తి నాకేగితే లేట్ అయిందంటే అన్నింటి పంది కూర కింది కూర ఉంటుంది. అట్టిగా మందులు చీజ తీసుకుంటే ఎవరైనా చూలే కదా. భవానీ, ఓ భవానీ, భవానీ. పనున్నది. అరే ఇవరకే లేట్ అయింది కాదే, చెప్పరు రా పోదాం. అరే అత్త నాగు నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళమైపోయినట్టుంది రసామి రసామి. అరే ఎప్పుడు పోయి అమ్ముతావు ఇంకా నడు. అసలు ఇది ఏం చేస్తుంది? ఓ నీ సోకు సైకిల్ దొక్క పన్నెండు అంటే గీదే మారాలే సోకులు ఆడుతున్నా. ఇంకా దానికి సామి 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 కూడా పాడాడుతున్నా. నడు లేదు పర్లేదు. అంటే మనం కూరగాయలు అమ్మబోతే ఊరందరూ చూస్తారు కదా, అందుకే మంచిగా తయారైతున్నా. నీ సోకులు సల్లా కూడా ఎందుకే కదా సోకులు? మనం ఎడిపోతున్నాయి కూరగాయలు అమ్మబోతున్నాం. మనం కూరగాయలు చూస్తా నిన్ను చూస్తారు అక్కడన్నా భలే వాడుగానే. నడు బాబా ఊకే మూతి అదే ఇంపకే అదే అంగర పోతుంది. నడు కాయలు అవుతుంది అని చదువు చెప్పాలి. లేట్ అయింది వారికి. అయ్యో మా చదువుతుంది అబ్బో వాళ్ళ పొద్దుగాల తెంపుకొచ్చిందట చదువు చదువు అని నన్ను. నువ్వు ఇంటికనే ఆ పని చేసుకుంటూ నేను పోయి తెంపుకొని రాలేదానే? సొరకాయలు గివ్వేలినాయా? నిన్న గనిగానే ఉండే కదా, ఎవరు తెంపకపోయారు? ఎవరు తెంపుకోపోలే వాడగొట్టి అని పిందలని చచ్చిపోతున్నాయి. 24 గంటలు అననే మెదిలినట్టు మెదులుతావు. ఏం చేస్తావు నీళ్ళు కట్టక? ఇట్లా పొడుగు ఆగిస్తేనేంది అవి ఉన్నట్టు పెరుగుతాయి. కానీ నీకు ఇక మాటలు నేర్వలేవా? నీకు పట్టు నీకు ఏ తేరు పడి బిడ్డ అటు ఇటు చేసిన ఉన్నావు రెడీగా. ఇక నేను కథ ఎన్నైనా రెడీ. ఇక నేను చెయ్యండి వెళ్తాంది. ఇగో టమాటా దొర దొరగాయలు తెంపుకురావద్దా? అన్ని మురిగిపోయినాయి తెచ్చినాం టమాటాలు. అయ్యో ఇక ఆడ గుణంగా తీరొక్కది. అది చేతి పెడతావి, ఇది చేతి పెడతావి. ఇది మంచిగా లేదంటది, అది మంచిగా లేదంటది. ఈయన పోయేవాని అంత సగం పైన నువ్వు అయ్యో ఉరుకులాట. సగం సగం పని చేసుకోలేదు. తర్వాత ఏదే సంచి తరాదు. అదేంటిది? చింతపండు. చింతపండు ఎందుకే? నిన్న గాన్వక్క చెప్పింది, మస్తు మంది తరాజు కింద చింతపండు పెట్టే అమ్ముతారట. గట్లయితే తరాజుకు బరువు పెరిగి మనకు మంచి లాభం వస్తుందట. అవునా? గింత చింతపండు ఎందుకే? ఓ కిలోతో పక్కరాపలేవు, మనకు బాగా లాభం వస్తుంది. అబ్బా బావా నువ్వు తిడతావని భయపడ్డా. ఆగు ఇంకింత పట్టుకత్తా. ఓ పిచ్చా నువ్వుకో. ఎవరో చెప్పిరాడే చింతపండు పెట్టి అమ్ముతాడా? మనం ఇన్ని రోజులకి ఎట్లా నీతిగా అమ్ముకున్నాం, ఇప్పుడు మళ్ళీ అట్లే అమ్ముకుందాం. గట్ల లంక దొంగ పనులు మనకేమదు. మన నీదే బతు చాలు. నడు. సరే బావా తప్పైంది. పోదాం పా నడు. ఆ తలుపు తాళమే.
ఇగో ఈ సుడ్డాడు వేసుకో. తర్వాత తీసుకో. వద్దునా పాటు అవి ముయ్యలేవు పెట్టేటైతే సుడ్డాడు మంచిగా పో. అది మంచి లేదు. నేను మా సెట్ చేసుకుంటా తీ. నువ్వు నీకు అన్ని బరువేనాయి. ఆయన మాట్లాడాడు మా మాట్లాడుతూ టమాటాలు, పచ్చిమిర్చి, బెండకాయ, బీరకాయలు, ఆనపకాయలు, కూరగాయలమ్మ కూరగాయలు, కొత్తిమీర, పాలకూర, మెంతి కూర. ఉన్నాయా కూరగాయలు? ఒక్కలన్న పొడి ఎత్తలేరు. కూరగాయలమ్మ కూరగాయలు, పచ్చిమిర్చి, బెండకాయ, బీరకాయలు, టమాటాలు. అగ్గు అగ్గు అగ్గు. అయినా లేదా సప్పు ఎత్తులేదు. ఇంటింటికి పోయి అమ్ముతావే నీనాడు. నువ్వు గట్టి కూరలేవే ఎవరికి వినబడతలే అంటున్నది. గొంతంతా పోయేటట్టు వరుతున్నా ఇంకో వినబడతలేదా? కూరగాయలమ్మ కూరగాయలు, కాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పాలకూర, సుక్కకూర, టమాటాలు, బెండకాయలు, ఆనంకాయలు. అబ్బా అబ్బా నా నోరు బాగా నొత్తాంది. చెప్పి కొద్దిసేపు నువ్వు చెప్పు. అబ్బా నాకు గొంతంత మంది లేదే. నిన్నెవరన్నా రా పిల్లగా రమణ ఆకరు పాట వాడంటారా? సూపర్ సింగరు అంటారా? ఏమన్నా గొంతు మంచి లేదంటున్నావు చెప్పడానికి? కూరగాయలమ్ము అని చెప్పు. ఇంటికి గంత కొచ్చేసాం చెప్తాపా. పాత ఇనుప సామాను కొంటాం, రాసిన కాపీలు కొంటాం, 6 రూపాయలు కూడా. ఓ మొద్దు మొక్కుపడా మనం ఏం అమ్ముతాను నువ్వేం చెప్తాను? అబ్బో నాకు పాత వ్యాపారం మతికొచ్చిందే. ఇది క్యాన్సర్ క్యాన్సర్. నీకు కొంచెం ఏమన్నా ఉన్నదా? నాకు అన్ని ఉన్నాయి కానీ రావే. ఇక మంచిగా వాడతా కానీ రా. వంకాయలు, బెండకాయలు, టమాటాలు, బీరకాయలు, సోరకాయలు. వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, సోరకాయలు మంచిగా వాడుతున్నా. ఓ సూపరు. నువ్వేం బాధపడకు బావా. నిన్నెట్లనన్ను వేసి సూపర్ సింగర్లకు పంపిస్తా. అయ్యో మురిసేకాడికి మాసాలు కానీ నడు కూరగాయలు అమ్ముదాం. కూరగాయలమ్మ కూరగాయలు, వంకాయలు, బెండకాయలు. అరే తీసుకుంటా పోతావా? నడు. కూరగాయల పిల్ల ఇయ్యరా అత్తను. అయ్యో దేవుడా పొద్దుగా ముసలి పోని ఎత్తాంది తీసిడిది. ఇలా ఏం గిరాకైతే పోయేదా పాలేదే. టమాటాలు ఎత్తిస్తాను పిల్ల. బయట కిలకు 110, 120 ఇస్తారు. మేము 100కే ఇస్తున్నాం. 100 అమ్మా. అబ్బో 100నా? ఏంది రామక్క గట్ల పడకూడదు. ఏమన్నా అయితే ఏమైతుంది? ఏమన్నా అయితే అందరు వచ్చి నేను అంటారు. అప్పుడు నీ కళ్ళు మంచిగా చల్లగా. రామక్క ఓ రామక్క మంచిగా ఉన్నావా? గట్ల ఏం పిల్ల 100 కిలోనా? మొన్న 100 రూపాయలకు 5 కిలోలు ఇచ్చి రట్టిగా వారవచ్చినాం. అబ్బా అవునా? మరి అబ్బాయి ఏర్కచ్చుకపోయి ఆగరాదుండ్రి బాగా ఉరుకులాడుతాండ్రు. ఏంది రమణాకరు చిల్కోలే నవ్వుతాన్నావు? ఏదో ఆగరాదు మనవని వరుస కాబట్టి అన్నా. అమ్మా సరే సరే కానీ నువ్వైతే కూరలేదు కొను. 100 కాదు కానీ ఇంకో ముచ్చట చెప్పు. ఇగో రామక్క పొద్దుగాల నీదే పోని. ఇక 90 రూపాయలకి ఇస్తా తీసుకో. 70 రూపాయలకి ఇస్తే తీసుకుంటా. టమాటాలు మస్తు పిరమైనవి రామక్క. నువ్వు చూస్తలేవా బయట 100కి తక్కువ అమ్ముతలేరు. కొంటే కొను లేకపోతే అమ్మా 90 రూపాయలకి అయితే ఇస్తాం. ఏమైనా బా ఏమంటావు? పోదాంపా. ఏంది పిల్ల ఆగు అంటే ఆగుతలేవు, అగడు వెంట పోసమ్మ మోగండి మింగినట్టు. పొద్దుగాల నీదే పోని రామక్క. ఇక ఏమంటావు చెప్పు. గుర్తుకు గుర్తుంచుకో రామక్క. టమాటా రేటు పెరిగిందే రామక్క. మమ్మల్ని ఇంత తిప్పలు పెట్టకే రామక్క. ఏదో ఒకటి కొనే రామక్క. ఓ రామక్క ఏదో ఒకటి కొనమ్మా. ఇంత పోతే పొద్దుగాల నుంచి తీసుకుంటుంది. నా అబ్బకే ఒక్క కాయ అమ్ముడు పోతుంది. ఈ పుణ్యం ఉంటుంది కొనమ్మా. 80 కన్నా సరే ఎన్ని కిలోలు ఇవ్వాలి?
టమాటాలు కిరమైనవి అన్నావు కదా, పావు కిలో చాలు. తీ తరాజు. మనకి ఎడ దొరికిరని ఉన్నదా అసలు బాటు? ఈ పాకిలో తాగడం కోసం అప్పగించాలి పడింది. నువ్వు కాక నువ్వు కొద్దిగా కేరకవ్వా, అన్ని మంచిగా ఉన్నాయి. 2-3 కాయలు కొసరై. నువ్వు కొన్న పావు కిలో టమాటాలకు ఇంకా పావు కిలో అన్ని కొసరే అన్నా. అబ్బో భలే ఉన్నావు. పట్టు పట్టు. ఇంకేమైనా ఉంటావరా అక్క? బాగా రేటు చెప్తాను, గివ్వే చాలు. గుర్తుకు గుర్తు ఉంచుకో రావక్క. కూరగాయ రేట్లు పెరిగినాయి రావక్క. కూరగాయలు తింటే మంచిది రావక్క. నువ్వు నడుగు రావనాకరు. టమాటాలు, బెండకాయలు, బీరకాయలు రారమ్మా రారి పోతాయి. ఓ మొద్దు మొక్కపడా గంప ఎత్తుకొని నాకు తలకాయ ఎంత నొత్తంది. కొద్దిసేపు నువ్వు ఎత్తుకో. ఎప్పుడు నాయన ఏడుపాలి నీకు. ఇక పట్టు ఉంటాడు. ఇది పెట్టుకోవా, ఉన్నదే పట్టకుండు ఇంకా నొత్తది. పట్టు మంచిగా ఎత్తుకో. పైలం బీరకాయలు, సూరకాయలు, వంకాయలు, దొండకాయలు అత్తున్నా చల్లని కుదిరి కాయరాంబుడు చల్ల కూడా దాన్ని తీసుకుంటా అన్న. ఏం చేస్తావు? ఏం కావాలన్నా? సూరకాయ ఎంత? ఇగో ఈ పచ్చిమిరపకాయలు ఎంత? ఇగో ఇది 20. బెండకాయలు, బెండకాయలు పావు కిలో 15. అంతగానం చెప్తాను రేటు. ఇంకా మార్కెట్ లో ఎక్కువ లేవా? ఇంకా ఊళ్ళో కూరగాయలు తోటలో పండినాయి. బీరకాయలు ఎట్లా ఇస్తాను? బీరకాయల కిలో 100. కాకరకాయలు కాకరకాయలు 30 పావు కిలో. అవి నీరు. బెండకాయలు ఎట్లా? బెండకాయలు 80 కిలో అన్న. పావు కిలోకి ఎట్లా? పావు కిలో ఇస్తారా? పావు కిలోకి ఎంత వస్తాయి చూసుకో నువ్వే. ఏమంటే ఇస్తాయి మంచిగా అన్న అయితే అని ఇంత ముందుకైనా పైసలు ఇచ్చిందా? ఏ పని శాత కాదు. ఎటు పోయినావు చూడు. ఓ అన్న ఎటు పోయినావు? పచ్చిమిరపకాయలు పట్టుకొని తెస్తాను నా పైసలు. ఇచ్చిండు. ఎంత తీసుకున్నావు? 30 తీసుకున్నావా? తీసుకున్నా. ఏం పేరాలో ఏమో. ఎక్కడన్నా తిన్నరో లేదో కూరగాయలు. ఇంతిస్తావా అంతిస్తావా? 80 రూపాయలు కిలో బెండకాయలంటే కాయన్నా 15 రూపాయలకి ఇస్తావా అంటే మార్కెట్ లో పోతే ఏర్పాటు ఊళ్ళో అంతా గిట్లా ఉంటది. అట్లే పోవాలి. ఇక ఈ ఊర్లో అమ్మద్దు. ఎక్కువ మానలేదు నీకు. పెట్టు ఎత్తుకో. చుట్టపట్ట కింద పెడతాడు. రామా నీతో గోసకే ఉంది. పట్టు. బీరకాయలు, కూరగాయలు, కూరగాయలు టమాటాలు, బెండకాయలు, కాకరకాయలు, బీరకాయలు, సూరకాయలు. కూరగాయలన్నా దగ్గర ఏం కావాలన్నా? కూరగాయలు కావాలి. ఉన్నాయి ఉన్నాయి. ఒక్కసారి ఇగో ఏది కావాలి?
ఎట్లా ఇరవై అన్న బీరకాయలు 100 కిలో 100 కిలో ఎవరికైనా ముందునే ఉంటుంది అన్న ఏ మంచిగానే ఉందన్న కానీ ఇప్పుడు ఉన్నాయి కదే టమాటాలు అంటే మొత్తం మునిగిపోయినాయి ఉరిపోలేదన్న మంచిగానే ఉన్నాయి మంచిగా అన్న ఇవన్నీ పుల్లి ఉన్నాయి అరే మీ కొనుకొచ్చే కానీ మా తోటలో పని చేయాలి గట్ల వాడేది నువ్వు వంట కొనలేకపోయావు బెండకాయ మొత్తం అరే ఇదేనా నువ్వు వంట కొనలేకపోయలేదు గట్ల ఏ అన్న రాగుడు కొనకూడదు అన్న అరే వచ్చినాయి ఇదేంది ఏం కూరగాయలు ఇస్తున్నాయి ఇంది కూరగాయలు కొన్న ముఖమేనా ఇవి మంచలేవు అవి మంచలేవు అని పోతాడు ఇంత మంచిగున్నాయి పురుగు పట్టినాయి అంట పురుగు పట్టినాయి ఎడ పురుగు పట్టినాయి అన్ని కట్టలు అన్ని వీసి కింద వారేసి గట్ల కాదే మన పాస్ వెనకటి సినిమా ఉండే చూసినావా కోట శ్రీనివాస లెక్క ఏరుకుంటాడు లెక్క ఉన్నట్టున్నాడు అన్ని వారేసి మనం వాళ్ళు వేరే ఏరుకుంటాడు చూసినావా గట్ల ఏరుకుందా మనం ఎందుకు వారేస్తాం మనమే ఏరుకొని పోయాం పా ఏరు నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు ఎంతమంది లేరు ఊరి మీద కట్టపడి వండితే తెలుస్తుంది ఉడుకున్నదట ముదిరిందట ముచ్చట అదట ఇదట అబ్బా రోకచ్చిర్రు జనాలు ఇంతమంది వారేసా బీరకాయలు బట్టి బట్టిగానే వాలిపోతున్నాయి హాయిగా ఎత్తుకో తినేటోళ్ళకు సుఖం వచ్చింది కానీ కట్టం చేసుకుని కట్టే ఉన్నది ఏం చేద్దాం ఈ ఎన్ని రోజులు ఈ కట్ట చూద్దాం పా ఎత్తుకోలేవే కూరగాయలమ్మ కూరగాయలు అబ్బా భవాని నా పానం అంతేటో అవుతుంది పోయే తాతనైతే నీ కూరగాయలు చల్లకుండా ఇంకా నీరే కూర్చున్నా పాజరంట అబ్బా అదే కూరగాయల తోట పెడితే కానీ అమ్మాయి ఏది వాడితే కానీ ఏం తోట పెడితే కానీ కొద్దిసేపు ఎత్తుకుంటేనే నీకు గ్యాస్ కత్తంది పానం అంతా ఎట్లా అవుతుందా అవునే నీ ఎత్తుకొని కొద్దిసేపు అవుతుందానే ఊరంతా తిరిగి వస్తున్నా కానీ ఒక్కనే బాగా నన్న తిట్టబడుతుంది ఇంకా నువ్వు మొయ్యిగా పని శాత గాని పోసిగాడు ఊకే పోయినేమంట ఎచ్చగుంటది అన్నదట ఇద్దరు ముగ్గురికి అమ్మసరికే పానం అంత ఎట్లనో అవుతుంది అంటున్నావా ఇంకా ఊరంతా తిరగాలి నడుపా ఏందే నువ్వు బక్క అవును షిట్ట ఉడుతున్నావు ఇంకొంచెం దొడ్డున్నా దమ్ము రాగానే అది ఆగలేవు దున్నపోత లెక్క తినుకుంటా ఎవరు బలుమన్నారు కొంచెం తక్కువ తింటేంది నేనే ఊరంతా తిరిగి అమ్ముకరావాడిది నీకేమైతుంది ఏందే మీ అవ్వారికి ఇట్లా ఏమైనా తీసుకొచ్చి పెడుతున్నా అన్నాకేమన్నా తినుకుంటా ఇంట్లో వండమంటే మంచిగా ఉండు కదా నేనే ఊకే అమ్మకరావాడిది అప్పుడప్పుడు వట్టి కత్తనవు నాతోటి ఓ యాస్ట కత్తందట ఈసారికి సాతన అయితలేదట అబ్బా నీ దండం పెడితేనే ఇక గుడుగుడు బంద్ చేయి పోదాంపా నడు గంపెత్తుకో నాకు నడిచితే సాధన అయితే అంటే ఈ గంపెత్తుకోమని చేయలే నేను నా గేరే చెడ్డ పడితే ఎట్లనే కింద పడితే ఊకుంటానా నీ లగ్గం చేస్తా మా అయ్యతోది నిన్ను చేసుకున్న కాంచాలు రోజు లగ్గం చేసుకున్నట్టే కాబట్టి ఇక మళ్ళీ కొత్త లగ్గం చేసుకోవాలా నిన్ను మాదాల్తి ఎత్తుకో ఇగో పట్టు ఇక అను నువ్వే అను ఏమాలే పాత ఆయన పాసామాగా నీ అవ్వ నీ మతి పాడు కాదు పాతది ఎందుకు పోతాయి లేదు వంకాయలు టమాటాలు బెండకాయలు నన్ను ఇసుకొచ్చి కూరలమ్మ కూరలు వంకాయలు బెండకాయలు కూరగాయలు టమాటాలు కూర్చోని ఎందుకన్నా తిరిగి తిరిగి సాధన అయితే ఏం కావాలన్నా మిర్చి కావాలి అమ్మ మంచిగా కూరగాయలు అవునన్నా కూరగాయలు అన్ని మంచిగానే అన్న కింద పడ్డాయి పారేసిన ఇట్లా ఎదురుకేసి ఇట్లా అమ్ముతున్నానే మా తోటలో అండి అన్న ఏం కావాలి మిర్చి మిర్చా ఎంత కావాలి అర్ధ కిలో కావాలి
సరే 50 అర్ధ కిలో. అమ్మ గంతనా ఆ, ఉన్నదన్న రేటు 50 రూపాయలు ఉందా అర్ధ కిలోకు? మందు కొట్టడానికి కాయన్న మంచిగుంటది. మందు కొట్టడానికి ఎట్లా వాడుతుందమ్మా? మందు కొడితే గింత గింత ఇగో గింత ఉబ్బుతాయి కాయలు. అది మందు కొట్టడానికి కాయ పెట్టక గంపల చేయి పెట్టక మేము ఇస్తాం. ఈ కోపం సలహా బాగానే కోపానికి రావడుతుంది. భవాని రాగి ఇది మంచి గిరాకే బాగుంటాడు. ఏమో పాత బాకే బాగుంటాయి. ఇత్తడో ఇయ్యడో ఏమైతాడు? తీసుకోరా తమ్మి, నువ్వు తీసుకో. ఏం కావాలో చెప్పు. రమణాకర్ అన్న, బెండకాయలు కిలో, టమాటా కిలో, పచ్చిమిర్చి కిలో, సొరకాయ ఒకటి. జోకుతాను. ఇగో సొరకాయ 20 కానీ ఇక 15కి ఇస్తాను. బెండకాయలు ఎంత ఇవ్వాలి? ఇగో ఒకటి కాకరకాయ తక్కువ ఉన్నది, ఇది ఎత్తన్నా. ఇవి ఎంత అయినాయి అన్న? 400 అయినాయి అన్న. ఇవి నిన్నటి మొన్నటి కలిసి 3 రోజులే కలిపి ఎల్లుండి ఇస్తా. వేసేసాడు, బాగా వేసేసాడు. మంచి గిరాకీ బాగా ఉంటాడు, మస్తు పైసలు అంటివి కదా. ఏమాయే నా మీద నమ్మకం లేదా? 3 రోజులలో పక్కా ఇస్తా పైసలు. ఏహే అంతకు ముందు కూడా గిట్టనే చెప్పినావు. 3 రోజులన్నా 30 రోజులు దాటింది. దండం పెడతానే రమణాకర్ అన్న. సరే ఇగో తీసుకో. జర పైసలు అయితే దెబ్బలిచ్చినట్టు. సరే 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 సరే. ఏం గిరాకీ బాగా ఏమో. ఇక రాకుంటే రేపన్నా పైసలు వస్తాయన్న ఆశ కొద్ది అమ్ముకున్నాడు కానీ మన బతికేడ మంచిగా లేదు. ఇకేమున్నాయని ఎత్తుకుంటున్నావు, చేతిలో పట్టుకో. కూరగాయలు అయ్యో పానం లేనంటే నడవబడి నడు. ఏంటి ఊరంతా తినిపించు, ఇంకేదో తిరగాలి. అబ్బో నువ్వు కాంక తిరిగినవు. చిన్నంత ఏలే బేరం, జేబులన్నీ నిండే నువ్వు బేరం చేస్తే. ఇదేంది గంపంతా కూడా కొట్టినా. తినుడంటే సాధన అవుతుందా? తినడానికి అయితే గరుడు ఈ కూర కావాలి ఆ కూర కావాలని. ఒరటానికి శాత కాదు, నడచడానికి శాత కాదు. అవునే ఇక పురా ఒక్కపోతే ఉంటది, నీకు ఒక్క సిట్ అయితే సంతోషం అవుతుంది. ఇక తిన్నప్పుడల్లా ఎప్పుడైనా అనుకుంటుంటా. నువ్వు ఎంత తినకపోయినా గట్టినే ఉంటది నీ చెత్త గాని. నడు తినుడు పని చేస్తాడు. తినుడు మనిషి బాడీ గిట్లున్నా ఇప్పుడు తక్కువ మాట అవుతుంది ఏమన్నా. ఈ మిరపకాయలేంది అంత అంకర టింకర్ ఉన్నాయి, చక్కటి లేవా? మళ్ళా చిన్నగా ముత్తాంతున్నాయి, కారం ఉంటాయి ఉండేవో? అవి చిన్న ఉంటాయి తమ్మి, మస్తు కారం ఉంటాయి. మస్తు కారం అవసరం లేదు, మీడియం ఉండాలి. అయ్యో టమాటాలు ఏంది గిట్లున్నాయి? టమాటాలు గిట్ల కాకపోతే ఎట్లుంటాయి? కొంచెం పెద్దవి లేవా? అబ్బా అవి బాగా పెద్దగానే, చిన్నవి లేవా? मस्त शेड्स ఉన్నాయరా నీలా. ఇవి మరీ చిన్నగానే, అటు పెద్దవి కాకుండా ఇటు చిన్నవి కాకుండా మామూలుగా మీడియం సైజ్ చూడు. ఏంటి మమ్మీ ఎవడీడు? అసలు నువ్వు కొంటావా కొనవా? మీడియం సైజ్ ఎక్కడ ఉంటాయి? అదే ఆలోచిస్తానా కొందామా అద్దా అని. కూరగాయలు ఏం మంచిగా లేవు కదా. కొంటా కానీ కొంటా. ఓ కిలోని టమాటాలు చూకుర్రి. కిలో 100. ఏంది కిలో టమాటాలు 100నా? టమాటా రేటు పెరిగింది రాములా, అర్థం చేసుకో రాములా. ఎత్తుకోదమ్మా, తక్కువైనాయి కానీ కొన్ని కాయలు మన కాయలను పోతున్నాయి. తక్కువైనాయి కదా, బరువేం లేదు కదా.
మరి బరువు లేదు కదా బావా, నువ్వే ఎత్తుకో. పట్టు. అబ్బా, నా ప్రాణానికి అన్నబెట్టిన తోట అంతా నా కర్మ. అడు అంటే నేను ఇట్లా లేకపోతే ఎట్లా ఎత్తావు బావా, మర్చిపోయినా. అలేవు కూరగాయలు అమ్మట్లేక వంకాయలు, టమాటాలు, బెండకాయలు, కాయలమ్మ చల్లకుండా కానీ నా పాయలేకపోతే నూరంతా తిప్పింది. ఊరంతా నింపకపోతే మరి ఎట్లా అమ్ముతాం? తిరిగి అమ్ముకునేదేనే కూరగాయలంటే. ఈ కూరగాయల పని నాకు తాత కాదే అమ్మతో. ఏంది కాళ్ళని ఉంటున్నాయి అవ్వ అవ్వ తిరిగి తిరిగి. మెల్లగా ఓ బండి కొనుక్కుంటుపా. బండి కొనుక్కుంటే బండి మీద పెట్టి అమ్ముకోవచ్చు. బండి కొంటే బండిలో పిట్టులో తట్టే సరిపోతాకు అయింది. మరి అట్లా కావాలి ఇట్లా కావాలా ఎట్లా? అమ్మతో నేను వేరే పని పోతాను. ఈ కూరగాయతో నాకు అదే సాత కాదు. అవ్వు అవ్వు అవ్వ అవ్వ కాళ్ళని పోతున్నాయి. ఏం మాట్లాడుతున్నావు బావా? కూరగాయలు అమ్మకపోతే ఏం చెప్తావు? మనకు వేరే ఏం పని ఉన్నదని? మనం నమ్ముకున్నదే భూమిని. ఆ భూమిలో కూరగాయలు పండించుకుంటూ అమ్ముకుంటా బతకాలే గాని వేరే ఏ పని చేసి బతుకుతావు? ఇక రాజన్న చెప్పిండే బార్ల పని ఉన్నాడా, బార్ల పోతా ఆడ రోజుకింత మందు దొరుకుతుంది. బార్ల పని చేస్తే ఇంతంత మందు పోతారు, నెలకి నీ పైసలు వస్తాయని చూస్తున్నావు. నమ్ముకున్న వ్యవసాయాన్ని విడిచిపెట్టి ఇంకేం పని చేస్తావు బావా? భూమిలో వ్యవసాయం చేసుడంటే ఎంత గొప్ప విషయం చెప్పు. అందరూ ఆ వ్యవసాయం చేస్తారా బావా? అసొంటి అదృష్టం మనకు దక్కింది. కసొంటి దాన్ని ఆ వ్యవసాయం విడిచిపెట్టి ఇక పార్ల పని చేస్తా అంటావేంది? గల్లని చూడుపో, వ్యవసాయం చేసుకొని ఎంత మంచిగా ఉన్నారు. ఇయ్యేలా కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మనకు కూడా ఒక రోజు అంటే వస్తుంది బావా. ఇట్లా నిరాశపడితే ఎట్లా చెప్పు? నా మాట ఇను బావా, నువ్వు ఆ బార్ల పని చేసుడు ఏం విలువ ఉంటుంది బావా? ఆ బార్ల పని చేస్తే వ్యవసాయం చేసుకుంటే రైతు అన్న పేరు వస్తుంది. రైతు అంటే ఎంత గొప్ప చెప్పు. నా మాట ఇను. సరే తీయ, నువ్వు చెప్పింది నిజం. మన వ్యవసాయం మనం చేసుకుంది, ఇక కష్టం ఏదో మన పని మనం చేసుకున్నాం. సరే బావా, మరి సాయంత్రం కూరగాయలకు పోతావు కదా? ఏ పోతా పోతా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సల్ల రమణాకర్ క్రియేషన్స్. చూసిరు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ నోటిఫికేషన్ సింబల్ మీద ఆన్ అని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి కదా. చాలా మంది వ్యూవర్స్ మా ఛానల్ని ఓపెన్ చేస్తలేరు, వ్యూస్ అనేది తగ్గిపోయినాయి. అందుకని మీరు నోటిఫికేషన్ పెట్టుకున్నారనుకోండి, మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? బాయ్.